బ్రేకింగ్ న్యూస్ ఇక స్థానిక సంస్థల ఎన్నికలకు ఈసీ కసరత్తు ముమ్మరం చేసింది. తుది ఓటర్ల జాబితా పోలింగ్ కేంద్రాల ప్రకటనకు నోటిఫికేషన్ జారీ చేసింది. ఆయా జిల్లాల అధికారులకు నోటిఫికేషన్ జారీ చేస్తూ ఆదేశాలిచ్చింది. హైకోర్టు ఆదేశాల ప్రకారం సెప్టెంబర్ 30 నాటికి ఎన్నికలు నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తుంది. ఎన్నికల ప్రక్రియలో పూర్తి పారదర్శకత, నిష్పక్షపాతంగా చర్యలు తీసుకోవాలంటూ మార్గదర్శకాలు విడుదల చేసింది. ప్రభుత్వం, ఎన్నికల సంఘం న్యాయపరమైన పాలనా రిజర్వేషన్పై కసరత్తులు చేస్తుంది. జిల్లా, మండలాలు, గ్రామ అధికారులు, పార్టీ నేతలతో సమావేశాలు నిర్వహించనుంది. రిజర్వేషన్ అంశం కొలిక్కి రాగానే నోటిఫికేషన్ విడుదల చేయనుంది. గవర్నర్ ఆమోదం కోసం సవరణ బిల్లు పంపింది ప్రభుత్వం. ఒకవేళ గవర్నర్ ఆమోదం లభించుకుంటే జీవో ద్వారా రిజర్వేషన్లు ఖరారు చేసే అవకాశం కనిపిస్తుంది. ఇక స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఈసీ కసరత్తు ముమ్మరం చేసింది. అలాగే తుది ఓటర్ల జాబితా పోలింగ్ కేంద్రాల ప్రకటనకు కూడా నోటిఫికేషన్ జారీ చేస్తుంది. ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి వాసు అందుబాటులో ఉన్నారు. రైట్ వాసు. రత్న, స్థానిక సంస్థల ఎన్నికలకు ఎన్నికల సంఘం దాదాపుగా కసరత్తు పూర్తి చేస్తూ ఉంది. ఓటర్ల జాబితా పాటు ఓటింగ్ కేంద్రాల ఫైనలైజేషన్ కోసం కూడా ఆయా జిల్లాల అధికారులకు ఆదేశాలు జారీ చేస్తూ కూడా నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రధానంగా పోలింగ్ కేంద్రాలు ఆ ఓటర్ల జాబితాకు సంబంధించి వార్డుల వారీగా కూడా ఓటర్ల జాబితా ప్రకటించింది. దాంట్లో అభ్యంతరాలు అంటే ఏదైతే ఓటు హక్కు కోల్పోయినప్పటికీ లేదంటే వార్డు మారినప్పటికీ ఏదైతే వాళ్ళకు ఓటర్లకు ఉన్నటువంటి అభ్యంతరాలు కూడా తెలపాలంటూ కూడా ఈరోజు తుదిగదు విడించిన పరిస్థితి. ఇక జిల్లా యంత్రాంగానికి మొత్తానికి కూడా జిల్లాల వారీగా, మండలాల వారీగా, గ్రామాల వారీగా అంటే జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి అధికారులతో కూడా ఎప్పటికప్పుడు స్థానిక నేతలతో కూడా ఆయా పార్టీలతో కూడా మీటింగ్లు ఏర్పాటు చేయాలి అన్న అంశానికి సంబంధించి కూడా ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే గత కొంతకాలంగా రిజర్వేషన్ అంశం పెండింగ్లో ఉన్నటువంటి నేపథ్యంలో కూడా ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడుతూ వస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ అంశానికి సంబంధించి 42% రిజర్వేషన్ స్థానిక ఎన్నికల్లో కల్పించే లక్ష్యంగా ముందుకు వెళ్తున్న నేపథ్యంలో కూడా కొన్ని కారణాలు అంటే ఇప్పటికే పార్లమెంటుకు సంబంధించినటువంటి బిల్లులు పంపిన నేపథ్యం, రాష్ట్రపతి, గవర్నర్ దగ్గర పెండింగ్లో ఉన్నటువంటి పలు అంశాలకు సంబంధించి కూడా వాయిదా పడుతున్న నేపథ్యంలో కూడా రీసెంట్గా తాజాగా తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి కూడా ఏదైతే ఈ యొక్క 50% రిజర్వేషన్ల చట్ట సవరణ, మున్సిపాలిటీలు, పంచాయతీరాజ్ సంబంధించినటువంటి చట్ట సవరణ కోసం కూడా బిల్లులకు రీసెంట్గా ఆమోదం తెలిపింది. ఆ బిల్లులు గవర్నర్ దగ్గర పెండింగ్లో ఉన్నాయి. అది ఆమోదం కోసం కూడా ఇప్పటికే రీసెంట్గా నిన్న మంత్రులందరూ కూడా కలవడం జరిగింది. ఒకవేళ గవర్నర్ నుంచి ఆ బిల్లులకు ఆమోదం లభించిన వెంటనే అంటే ఈ నెల 10వ తారీఖు లోపల వినాయక నిమజ్జనం ముగియగానే ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేయబోతోంది. ఆ తర్వాత సెప్టెంబర్ 30 అంటే హైకోర్టు ఇచ్చినటువంటి గడువుకు సంబంధించి సెప్టెంబర్ 30 లోపల స్థానిక ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో కూడా ఇటు ప్రభుత్వము, మరోపక్క ఎన్నికల సంఘం ఆ గడువు లోపే ఎన్నికలు నిర్వహించేందుకు పూర్తి స్థాయిలో కూడా సన్నద్ధంగా ఉంది. ఎన్నికల సంఘం మాత్రం పూర్తిగా ఏదైతే ఏజెంట్లతో పాటు ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి ఉద్యోగులందరికీ కూడా ఇప్పటికే ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఓటర్ల తుది జాబితా కూడా మెరుగుదిద్దుతున్న పరిస్థితి కనిపిస్తుంది. పోలింగ్ కేంద్రాలు కూడా పూర్తిగా సిద్ధం చేసినటువంటి పరిస్థితి, పనిముట్లకు సంబంధించి కావచ్చు, పోలింగ్ బ్యాలెట్లు కావచ్చు, మిగతా పత్రాలన్నీ కూడా సిద్ధం చేసిన పరిస్థితి. కేవలం ప్రభుత్వం నుంచి అనుమతి లభించడమే ఆలస్యం. నోటిఫికేషన్ విడుదల చేసేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి. ఏ క్షణమైనా ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. గవర్నర్ ఆమోదం లభించిన పక్షంలో అవసరమైతే జీవో ద్వారానైనా సరే 42% బీసీ రిజర్వేషన్లు కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా సన్నద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి. ఎన్నికల నోటిఫికేషన్ సంబంధించి ఈ నెల 10 లోపునే నోటిఫికేషన్ జారీ అయ్యే అవకాశం ఉంది. సెప్టెంబర్ 30 లోపల స్థానిక ఎన్నికలు, మొదట జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టుగా మనకు అందుతున్నటువంటి సమాచారం. వాసు, గవర్నర్ ఆమోదం లభించకుంటే మీరు చెప్పినట్లు జీవో ద్వారా రిజర్వేషన్లు ఖరారు చేసే విధంగా అటు ప్రభుత్వం ముందుకెళ్తున్న క్రమాన్ని కూడా మనం చూస్తున్నాం. అయితే గవర్నర్ ఆమోదానికి సంబంధించి డీటెయిల్స్ ఎప్పటి వరకు తెలిసే అవకాశం ఉండొచ్చు? మనం చూసాం నిన్న ఏదైతే శాసనసభలో మొన్న జరిగినటువంటి సమావేశానికి సంబంధించి కూడా బిల్లును ప్రవేశపెట్టారో బిల్లులకు ఆమోదం లభించింది. ఏకపక్షంగా అన్ని పార్టీలు కూడా బీసీ రిజర్వేషన్ల అంశానికి సంబంధించిన బిల్లు పైన ఆమోదం తెలిపాయి. ఇదే విషయాన్ని గత సుప్రీంకోర్టు ఆదేశాలు ఏదైతే ఒక రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు ఏకపక్షంగా ఆ బిల్లుకు ఆమోదం లభిస్తే 50% రిజర్వేషన్లకు మించి స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్ కల్పించవచ్చున్నటువంటి గత సుప్రీంకోర్టు ఆదేశాల అనుసారం కూడా చేశామన్న విషయాన్ని కూడా వాళ్ళు పేర్కొనడం జరిగింది. కాబట్టి గవర్నర్ ఆమోదం ఏ క్షణమైనా
లభించవచ్చు. కానీ లభించని పక్షంలో కూడా, ఎందుకంటే గతంలోనే ఆర్డినెన్స్ ద్వారా ఇలాంటి చట్ట సవరణ కోసం ఆర్డినెన్స్ ద్వారా గవర్నర్ పంపారు, కానీ గవర్నర్ దానిపైన ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కాబట్టి ఈ బిల్లు కూడా నిర్ణయం తీసుకుంటారా లేదా అన్న అంశాన్ని కూడా పక్కన పెడితే, ప్రభుత్వం ఒక జీవో ద్వారా 50% రిజర్వేషన్లు దాటి 42% బీసీ రిజర్వేషన్లు ఇచ్చేందుకు కూడా కసరత్తు చేస్తూ ఉంది. అది తద్వారా జీవో విడుదల చేయగానే ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేస్తుంది. ఆ తర్వాత ఎన్నికల డేట్లు ఖరారయ్యే అవకాశం కూడా కల్పిస్తోంది. రైట్, థ్యాంక్ యూ వాసు.